ఈ 2026 సంవత్సరం ఈ జూలై మాసం ఈ అర్ధ సంవత్సరానికి దేవుడు మనకి ఇచ్చింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములో కింద భాగములో రాయబడిన మాట, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. ఈ జూలై మాసంలో ఈ యొక్క అర్ధ సంవత్సరం యొక్క ఆరంభంలో మీరు యెహోవా యందు బలము పొంది ఆనందించుదురుగాక. ఈ ఆనందం మీ జీవితాల నుంచి ఎవరు దొంగిలించకుండా దేవుడు కృప దయచేయునుగాక. ఈ ఆనందం మన జీవితంలో దొరకాలి అంటే వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలని. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిని మనము అనుభవించాలని. అంత మాత్రమే కాకుండా మన హృదయము దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. 4వది, దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండాలి. ఇవి మన జీవితంలో ఉంటే నిత్యమైన ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. యెహోవా యందు బలము పొందిన వారందరూ ఆనందిస్తారు. దేవుడు అటువంటి బలమును మీకు అనుగ్రహించి గొప్ప ఆనందముతో జూలై మాసం అంతా గొప్ప సంతోషముతో ఉల్లాసముతో దేవుడు మిమ్మలను, మీ జీవితాలను, మీరు చేసే ప్రతి పనిపాట్లను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక.